భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి వస్తుందో లేదో తెలియదు. భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఉందా లేదా అంటే ఉండి లేనట్టే. జనసేన తెలుగుదేశంతో ఉంది, భారతీయ జనతా పార్టీ మాతో ఉన్నామని చెప్తుంటుంది. ఇప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించినంత వరకు ఓ పక్కన తెలుగుదేశం తమతో కలుపుకెళ్లాలని చూస్తూనే రెండవ వైపున బీజేపీకి మంచి స్ట్రోక్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఓ పక్కన ప్రయత్నిస్తున్నారు, అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ కావాలని ఉంది, కానీ బాబు గారి అనుకూల మీడియాకి కానీ వాళ్ళ సోషల్ మీడియాకి కానీ వాళ్ళ కార్యకర్తలకు మాత్రం భారతీయ జనతా పార్టీ మీద చాలా కోపం ఉంది. అందువల్లనే ఇప్పుడు షర్మిలని ఎంకరేజ్ చేయడం కానీ భారతీయ జనతా పార్టీని ఇప్పుడు తూర్పారబెడుతోంది ఎవరు? 2014 నుంచి 18 దాకా పెద్దగా ఎవరు మాట్లాడాలి. 18 తర్వాతన పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టులు పెద్ద స్థాయిలో విరుచుకుపడ్డారు, కాంగ్రెస్ పార్టీతో సహా. 19 తర్వాత తెలుగుదేశం సైలెంట్, జనసేన సైలెంట్, వైసీపీ సైలెంట్. అభ్యర్థనలు తప్పించి ఆగ్రహాలు లేవు. ఇప్పుడు ఆగ్రహంతో స్టేట్మెంట్లు ఇస్తున్నది షర్మిల. షర్మిలని ఎంకరేజ్ చేస్తుంది తెలుగుదేశం అనుకూల మీడియా. బీజేపీ కనుక తెలుగుదేశంతో జట్టు కట్టకపోతే షర్మిల అస్త్రం భారతీయ జనతా పార్టీ మీదకి విసురుతున్నది. బీజేపీ ప్లస్ వైసీపీ ఒకటేనన్నటువంటి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుదేశం కూటమి. మరి దీన్ని ఎదుర్కోగలిగిన సత్తా బీజేపీకి ఉందా లేదా తేలాల్సి ఉంది.